ఈరోజు మనం తెలుగు వ్యాకరణంలో 5 భాషా భాగాలను నేర్చుకోబోతున్నాం. భాషా భాగాల్లో మొదటిది నామవాచకం. పేర్లను తెలియజేసే పదాలను నామవాచకం అంటారు. ఉదాహరణ: నా పేరు భవ్య, మా ఊరి పేరు హైదరాబాద్. కలము. భాషా భాగాల్లో రెండవది సర్వనామం. పేర్లకు బదులుగా వాడే భాషా భాగం సర్వనామం అంటారు. ఉదాహరణ: అతడు, ఆమె, ఇక్కడ, అక్కడ, ఇతడు. భాషా భాగం మూడవది విశేషణం. గుణాన్ని తెలిపే భాషా భాగం విశేషణం. ఉదాహరణ: పసుపు రంగు, నల్లని జుట్టు, తెల్లని కాగితం, మంచి పుస్తకం, ఆకుపచ్చ రంగు, మంచి బాలుడు. భాషా భాగంలో నాలుగవది క్రియ. పనిని తెలియజేసే భాషా భాగం క్రియ. ఉదాహరణ: భారతీయులంతా ఒకే తల్లి పిల్లలు. ఎలా? చదవడం, తినడం, తాగడం, రాయటం. భాషా భాగాల్లో ఐదవది అవ్యయం. 2 వచన విభక్తులను కాని పదాలను అవ్యయం అంటారు. ఉదాహరణ: అయ్యో, కట, అబ్బో,